హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని తెలుగు పిల్ల. ఈ రోజు ఈ వీడియోలో ఒక క్లెన్జర్ గురించి మనము డిస్కస్ చేయబోతున్నాము. మినిమలిస్ట్ క్లెన్జర్ అనమాట. సాలిసిలిక్ యాసిడ్ ప్లస్ LHA క్లెన్జర్. క్లెన్జర్ మొత్తం అయిపోయిన తర్వాత నేను రివ్యూ ఇస్తున్నాను. అందులో పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ అంటూ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుందాము. సో ఇది మినిమలిస్ట్ సాలిసిలిక్ యాసిడ్ ప్లస్ LHA క్లెన్జర్. మీది కనుక ఆయిలీ స్కిన్ లేదా యాక్నీ ప్రోన్ స్కిన్ అయినా సరే ఈ క్లెన్జర్ మీకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. చాలా బాగా ఉంటుంది. మీకు యాక్ని కూడా రిడ్యూస్ చేయడానికి క్లెన్జర్ బాగా యూజ్ అవుతుంది. ఈ క్లెన్జర్ మీ స్కిన్ పైన యాక్ని లేదా పింపుల్, అలాగే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ సాలిసిలిక్ యాసిడ్ కాబట్టి పోర్స్ ని డీప్ గా క్లీన్ చేస్తుంది. దానివల్ల మీకు వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో కాబట్టి మీకు పోర్స్ కూడా చాలా డీప్ గా క్లీన్ అయిపోయి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఏమీ రాకుండా ఈ క్లెన్జర్ పనిచేస్తుంది. అలాగే యాక్ని కూడా తగ్గించడానికి, రిడ్యూస్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. క్లెన్జర్ ని మీరు 2 times యూజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ అలాగే నైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందంటే చాలా లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది, వాటర్ లాగా ఉంటుంది అనమాట. కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కూడా మీకు అవసరం లేదు. తక్కువ క్వాంటిటీతోనే మీకు మీ ఫేస్ ని వాష్ చేసేసుకోవచ్చు. అలాగే మీ స్కిన్ pH లెవెల్ ని కూడా ఈ క్లెన్జర్ బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే మీ స్కిన్ ని సాఫ్ట్ గా, స్మూత్ గా కూడా ఉంచుతుంది. మాయిశ్చరైజర్ ని కూడా లాక్ చేస్తుంది అనమాట. రఫ్ గా స్కిన్ ని ఏమీ చేయదు, డ్రైగా అస్సలకే చేయదు. ఒకవేళ మీరు ఆయిలీ యాక్నీ ప్రోన్ స్కిన్ అయితే ఈ క్లెన్జర్ ని మీరు ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది. ఒకవేళ మీకు ఎక్కువ యాక్నీ ఉందనుకోండి, ఈ క్లెన్జర్ తో పాటుగా సాలిసిలిక్ యాసిడ్ సీరం కూడా ఉంటుంది కదా, అలా యూజ్ చేయడం వల్ల మీకు తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే ఇది నాన్ కామిడోజెనిక్ క్లెన్జర్ కాబట్టి మీ స్కిన్ ని ఇరిటేట్ చేయదు అసలు. కాబట్టి మీ స్కిన్ బ్రేక్అవుట్స్ అయ్యే ఛాన్సే లేదు కదా. అలాగే ఇది ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, సిలికాన్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ కూడా, డెర్మటాలజికలీ టెస్టెడ్. ఈ ప్రోడక్ట్ ని నేను అమెజాన్ లో తీసుకున్నాను. 284 రూపీస్ 100 ml క్వాంటిటీ ఉంటుంది. నేను ఈ ప్రోడక్ట్ ని కంప్లీట్ గా యూజ్ చేశాను. నేను మొత్తం ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాతనే వీడియో చేద్దామని అనుకున్నాను. అందుకని నేను మొత్తం కంప్లీట్ అయ్యాకనే ఇప్పుడు చేస్తున్నాను. అసలు ప్రోడక్ట్ ఏమీ లేదు, మొత్తం ఎంటీ బాటిల్. మొత్తం కంప్లీట్ అయ్యాకనే నేను రివ్యూ ఇద్దాం అనుకున్నాను, నిజంగా పనిచేస్తుందా అని. అందుకనే కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేసి ఇప్పుడు రివ్యూ ఇస్తున్నాను. ఎంటీ బాటిల్ అనమాట ఇప్పుడు ఇది. సో నా ఒపీనియన్ ఇది అనమాట. ఒకవేళ మీరు ఆయిలీ గానీ యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్నా మీరు ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఇందులో ఉన్న సాలిసిలిక్ యాసిడ్ మన యాక్నీని రిడ్యూస్ చేయడానికి, వైట్ హెడ్స్ ని, బ్లాక్ హెడ్స్ ని తగ్గించడానికి, అలాగే పోర్స్ ని డీప్ గా క్లీన్ చేయడానికి, అదే విధంగా ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది సాలిసిలిక్ యాసిడ్. దీంతో పాటుగా మీరు సీరం ని కూడా ట్రై చేయాలంటే సీరం ని కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా తొందరగా రిజల్ట్ ఇస్తుంది మీకు యాక్ని తగ్గించడానికి. ఇందులో ఉన్న మైనస్ పాయింట్ ఏంటి అంటే ఇది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి క్యాప్ ఓపెన్ చేసి లైట్ గా ప్రెస్ చేయగానే ఎక్కువ క్వాంటిటీ వచ్చేస్తుంది బయటికి. కాబట్టి మీరు ఓపెన్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా, ఎక్కువ ప్రెస్ చేయకండి, ఎక్కువ క్వాంటిటీ వచ్చేస్తుంది, వేస్ట్ అయిపోతుంది. అలాగే ఈ సాలిసిలిక్ యాసిడ్ కొంతమందికి పడొచ్చు, పడకపోవచ్చు కూడా. కాబట్టి ఎవరికైతే పడదు లేదా నాకు కొంచెం డౌట్ గా ఉంది అనుకున్నప్పుడు కంపల్సరీగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా చేసుకోండి. సెన్సిటివ్ స్కిన్ అనే కాదు, ఏ స్కిన్ టైప్ అయినా సరే ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ. బట్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ కేరింగ్ తీసుకోవాలి కదా స్కిన్ గురించి. సో అందుకని ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ. సో ఇది ఇవాళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.